ఈ వీడియోలో మనం జేఎస్ఎక్స్ బేసిక్స్లో అన్ని అసైన్మెంట్స్ చూద్దాం. ఒక్కొక్క అసైన్మెంట్ ఇక్కడ ఇచ్చున్నాను, ఆ అసైన్మెంట్స్ని మీరు చేయండి. రెండర్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ఇన్ హెచ్టిఎంఎల్. ముందు నేను ఒక రియాక్ట్ లైబ్రరీస్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత స్క్రిప్ట్ లోపల నేను ఇలా రాసుకోవాలి. జేఎస్ఎక్స్ ఎలిమెంట్ని ఎట్లా క్రియేట్ చేస్తాము? వేర్ జేఎస్ వన్ అనో ఏదో ఒకటి పెట్టుకోండి ఈజ్ ఈక్వల్ టు ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని డైరెక్ట్గా జేఎస్ఎక్స్ ఎలిమెంట్లో రాసుకోండి. దీన్ని రెండర్ చేయండి. రెండర్ చేయడానికి రియాక్ట్ డౌన్ డాట్ రెండర్ ఆఫ్ జేఎస్ వన్ కామా ఈ ఎలిమెంట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ని మనము ఒక హెచ్టిఎంఎల్కి మనం బైండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్. సో దీన్ని కనుక నేను ఎగ్జిక్యూట్ చేస్తే వెల్కమ్ టు ఎడిపోలి అని వచ్చింది. బట్ దిస్ ఈస్ బేసికల్లీ జేఎస్ఎక్స్ ఎలిమెంట్. ఇది రియాక్ట్ ఎలిమెంట్ అన్నమాట. జేఎస్ఎక్స్ ఎలిమెంట్ రియాక్ట్గా మారింది. ఇక్కడ శ్రీకాంత్ అనేది మాత్రం హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఇన్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఈ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ అంటే ఇది కదా, ఈ ఎలిమెంట్లో ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయడం అంటే ఎలాగ చేస్తామంటే ఈ రెండు బ్రాకెట్లు పెట్టుకుంటాం. ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో 10+20 అన్నాను అనుకోండి. జేఎస్ఎక్స్ ఈ ఎక్స్ప్రెషన్ని ఒక జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్గా కన్సిడర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే హెచ్టిఎంఎల్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెషన్గా తీసుకుని ఎగ్జిక్యూట్ చేసే శక్తి దానికి లేదు. సో ద డిఫరెన్స్ ఈస్ లైక్ దిస్. సో 10+20 గేవ్ యూ 30 ఇన్ జేఎస్ఎక్స్. అంటే జేఎస్ఎక్స్ అనేది మనకి ఎక్స్ప్రెషన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వగలిగింది. దీన్నే ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూషన్ అంటారు. ఎవాల్యుయేట్ స్ట్రింగ్ కంకాటినేషన్ ఇన్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటి? ముందు నేను రెండు స్ట్రింగ్స్ తీసుకుంటాను. వేర్ s1 ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్, వేర్ s2 ఈజ్ ఈక్వల్ టు గుబ్బాల. ఇప్పుడు ఈ రెండింటిని కంకాటినేట్ చేయడానికి మనం ప్లస్ యూజ్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ s1 ప్లస్ s2 అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు వీటిని ఇలా రాస్తే స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే నార్మల్గా వెల్కమ్ టు ఎడిపోలి అనేది ఎలా ఉందో ఇప్పుడు s1 ప్లస్ s2 కూడా అలాగే కనపడుతుంది. దీన్ని మనం ఒక ఎక్స్ప్రెషన్ లాగా కనుక రాస్తే అప్పుడు ఇవి రెండు కూడా కంకాటినేట్ అవుతాయి. అంటే అప్పుడు ఈ బ్రాకెట్స్లో పెట్టడం వల్ల s1 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వేరియబుల్, s2 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ వేరియబుల్. ఈ రెండింటిని వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ కంకాటినేట్ చేస్తే ప్రవీణ్ గుబ్బల అని వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఎవాల్యుయేట్ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ జేఎస్ఎక్స్. లాజికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? అండ్ ఆర్ తోటి మనం రాసే వాటిని లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని. సో ఇప్పుడు ఈ h1 మధ్యలో నేను ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ రాయబోతున్నాను. ఎక్స్ప్రెషన్ రాయాలి అని అంటే నేను ఈ బ్రాకెట్స్ వాడాలి. దీంట్లో నేను 100 గ్రేటర్ దెన్ 34 లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ ఇలా రాసుకోండి, ట్రూ అండ్ ట్రూ అని కూడా రాసుకోండి. రాసుకుంటే ఏమొచ్చింది నాకు అని అంటే ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమి కనపడదు. ట్రూ అండ్ ట్రూ గివ్స్ యూ ట్రూ, కానీ ట్రూ ఫాల్స్ని మన జేఎస్ఎక్స్ డిస్ప్లే చేయలేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది. ఈ 100ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాము అని ఉంది. ఆ రాముని ప్రింట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదే ఎక్స్ లోపల ఒక నెంబర్ ఉన్నా పర్లేదు, స్ట్రింగ్ ఉన్నా పర్లేదు, కానీ ఒక బూలియన్ వాల్యూ ఉందనుకో, ఆ బూలియన్ వాల్యూని మాత్రం జేఎస్ఎక్స్ ప్రింట్ చేయదు. ట్రూని ప్రింట్ చేయదు, ఫాల్స్ని ప్రింట్. సో ఇప్పుడు ఇక్కడ నేను లాజికల్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ అండ్ రాజు అన్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది?
షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్ ద్వారా ఇట్ విల్ గివ్ యూ రాజు. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ని కనుక అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూని బట్టి రాజు ప్రింట్ అవ్వాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. ఈ వేరియబుల్లో కనుక ఎక్స్లో కనుక ట్రూ ఉంటే రాజు ప్రింట్ అవుతుంది, ఎక్స్లో కనుక ఫాల్స్ ఉంటే రాజు ప్రింట్. ఇట్లా లాజికల్ ఎక్స్ప్రెషన్స్ని మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని కండిషనల్ రెండరింగ్ అని కూడా అంటారు. ప్రింట్ an array of numbers in JSX element. సో సపోజ్ నా దగ్గర ఒక అరే ఉందనుకోండి. ఈ అరేలో ఉన్న వాల్యూస్ని నేను డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి ఎలాగా? ఎలాగా? సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఎక్స్ అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అది మొత్తం స్ట్రింగ్ లాగా మారిపోయి ఒకటే అవుట్పుట్లో వచ్చేసి, ఇది బాగానే ఉంది యాక్చువల్గా అవుట్పుట్, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ లాగా డిస్ప్లే అవ్వలేదు. ప్రింట్ అరే ఆఫ్ నంబర్స్ ని నేను ఎలా ప్రింట్ చేశాను? స్ట్రింగ్ లాగా ప్రింట్, అంటే ఒకటే లైన్లో ప్రింట్ చేసేసాను. డైరెక్ట్గా ఎక్స్ అంటే అలాగే ప్రింట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఫ్లో చూసుకోండి, ప్రింట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అని. ఇప్పుడు ఇక్కడ వేర్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాట్ బ్యాట్ మ్యాట్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా వైని ప్రింట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ printing. This is 1 2 3 4 5 6. ఆగండి ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు సెవెంత్కి వెళ్దాం. ప్రింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14. సో ప్రింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 14కి ఎలా చేస్తావు? ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, వైలో ఒక నెంబర్ 14 అని తీసుకుందాం. ఈ 14కి స్క్వేర్ రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? మనకి మ్యాథ్ డాట్ ర్యాండమ్, సారీ SQRT ఆఫ్ వై అని అంటే మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 14 అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ డిస్ప్లే. నెక్స్ట్ ఏం చేద్దాం? ప్రింట్ ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ద నెంబర్.
ఫ్రమ్ 134.42. సో ఇక్కడ 132.42 అనే నెంబర్ తీసుకుని దీంట్లో ఓన్లీ ఇంటీజర్ పార్ట్ని చేయాలంటే ఎలాగా? పార్సెంట్. పార్సింట్ ఆఫ్ వై అని అంటే దీంట్లో నుంచి ఓన్లీ ఇంటీజర్ పార్ట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, మీరు జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్స్ జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్స్లో ఫంక్షన్స్ కాల్ని చేసుకోవచ్చు. ప్రింట్ ద స్ట్రింగ్ ప్రవీణ్ ఇన్ అప్పర్ కేస్ ఇన్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్. ఒక్క నిమిషం. 1 2 3 4 5 6 7 8 9 కదా ఇది? నైన్లో ఏమంటున్నాము? సో ఇప్పుడు ప్రవీణ్ని నేను వైలో తీసుకుందాం. వీటిలో ఉన్న వాల్యూ, వైలో ఉన్న వాల్యూని, స్ట్రింగ్ని అప్పర్ కేసులో ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తావు? ఒక స్ట్రింగ్ని అప్పర్ కేసులోకి ఎట్లా మారుస్తావు? అప్పర్ కేస్ అంటే ఏంటి ఫస్ట్? ఎట్లా చేస్తావు మరి? స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేద్దాం. స్ట్రింగ్ డాట్ టు అప్పర్ కేస్ ఆఫ్ వై. ఏమైంది? బిస్కెట్ అయింది. లేదు లేదు లేదు, అవసరం లేదు. వై డాట్ టు అప్పర్ కేస్. ఇంతే. నెక్స్ట్, ప్రింట్ ద స్ట్రింగ్ లెంగ్త్ ఆఫ్ ప్రవీణ్. ప్రవీణ్లో ఉన్న స్ట్రింగ్ లెంగ్త్ ఎంత? అప్పుడు ఎలా చేస్తావు? వై డాట్ లెంగ్త్. సో ఇట్ డిస్ప్లేస్ యూ ద లెంగ్త్ ఆఫ్ ప్రవీణ్ ఈస్ 7. తర్వాత ప్రింట్ రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. సో రైట్, ఇట్లాగా కనపడుతుంది కదా, బాగుంది. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. ప్రవీణ్లో ఉన్నది రివర్స్గా ప్రింట్ చేయాలి. ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ చేయడానికి ఫర్ లూపులు వాడుకుంటే కష్టం. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, వైలో ఉన్న వాల్యూని ఫస్ట్ స్ట్రింగ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ స్ప్లిట్ చేసుకోవాలి. డాట్ స్ప్లిట్ చేసుకుంటే అది మనకు ఒక అరే ఇస్తుంది. దాన్ని రివర్స్ చేయాలి. తర్వాత జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయడం
వితౌట్ కోట్స్ వదిలేస్తే కామాలు వస్తాయి. ఇప్పుడు చూస్తే అందాజ ఐడియా జస్ట్ ఇట్లా మైండ్లో పెట్టుకుంటే కుదరదు. ఎవాల్యుయేట్ అడిషన్ ఆఫ్ టూ వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెండు వేరియబుల్స్ తీసుకుందాం. ఈ రెండు వేరియబుల్స్ అడిషన్ నాకు కావాలి. సో డైరెక్ట్గా జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ ప్లస్ వై అని అంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై అడిషన్ ఎంత ఉందనేది వచ్చేస్తుంది. అలాగే డిస్ప్లే ద గ్రేటెస్ట్ ఆఫ్ టూ వేరియబుల్ వాల్యూస్ ఇన్ జేఎస్ఎక్స్. రెండు నెంబర్స్ తీసుకుంటే ఆ రెండు నెంబర్స్లో ఏది గ్రేటెస్ట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఈ రెండిట్లో ఈ ఎక్స్ప్రెషన్లో మనము ఎనీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇనఫ్, రైట్? సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయితే ఎక్స్ అని, లేకపోతే వై. సో వాట్ ఎవర్ దిస్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్, దట్ పర్టిక్యులర్ వాల్యూ విల్ బి ప్రింటెడ్. దట్స్ ఇట్. ఇప్పుడు చూస్తే 200 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వై వాల్యూ కనుక 300 చేశాను అనుకో, 300 గ్రేటెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది మనకు వచ్చింది. డిస్ప్లే ద వేరియబుల్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇప్పుడు ఒక వేరియబుల్లో ఒక వాల్యూ తీసుకుంది, ఆ వేరియబుల్ వాల్యూ ఈవెన్ ఆడ్ అని తెలుసుకోవాలి. సో ఎక్స్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని, లేకపోతే ఆడ్ అని ప్రింట్. ఏమైంది, ఎక్స్ మాడ్యులస్ 2 అని అన్నా, ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ అని. అదే నేను ఇప్పుడు ఎక్స్లో 333 ఇచ్చాను అనుకో, ఇట్ ఈస్ display variable value is positive or negative in JSX. X greater than కనుక 0 అయితే, x greater than 0 అయితే పాజిటివ్, లేకపోతే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, పాజిటివ్ అని వచ్చింది. ఎందుకు పాజిటివ్ వచ్చింది? అదే ఇప్పుడు నేను -33 అని ఇస్తే, display the greatest variable value of 3 in JSX. సో టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి 3 వేరియబుల్స్లో ఉన్న గ్రేటెస్ట్ వాల్యూ ఏంటో ఐడెంటిఫై. ఏది గ్రేటెస్ట్ వాల్యూ, 10 అని చూపించాలి. ఎట్లా చూపిస్తావు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే అయినప్పుడు అదే టైంలో
ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ కూడా అయితే ఎక్స్ ఈజ్ గ్రేటర్, లేకపోతే జెడ్ ఈజ్. ఎక్స్ గ్రేటర్ దాన్ వై కాకపోతే అదే టైంలో వై కూడా గ్రేటర్ దాన్ జెడ్ అయితే వై ఈజ్ గ్రేటర్, కాకపోతే జెడ్ ఈజ్ గ్రేటర్. సో ఒకటే లైన్లో రాసుకోవాలి అని అంటే ఈ రకంగా రాసుకోవచ్చు. లేదు అని అంటే నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అని అంటే దీన్ని నేను ఈ రకంగా కూడా రాసుకోవచ్చు. చూపిస్తాను చూడు. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ అయితే ఎక్స్ పెట్టు, లేదు అని అంటే ఎంటీ. అట్లాగే వై గ్రేటర్ దాన్ జెడ్ అండ్ వై గ్రేటర్ దాన్ ఎక్స్ అండ్ వై గ్రేటర్ దాన్ జెడ్ అయితే వై. అట్లాగే జెడ్ గ్రేటర్ దాన్ ఎక్స్, జెడ్ గ్రేటర్ దాన్ వై అయితే జెడ్. ఇప్పుడు దీంతో వచ్చే ఆన్సర్ కూడా అదే. కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు మోర్ దాన్ వన్ ఎక్స్ప్రెషన్ని నువ్వు ఒక ఎలిమెంట్ కింద రాసుకోవాలి అని అనుకుంటే రాసుకోవచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. మోర్ దాన్ display different elements conditionally in JSX. Different elements, not single element. కండిషనల్గా ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ ఎలిమెంట్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ ఎలిమెంట్ అన్నట్టు. సో దీన్ని మీరు కొద్దిగా చూడండి. ఇక్కడ లైవ్ డెమోలో ఏముంది చూడండి, సోర్స్ కోడ్లో ఏముందో కూడా చూడండి. ఇక్కడ మనము ఇదేంటి డిస్ప్లే గ్రేటెస్ట్ వేరియబుల్ వాల్యూ అనే ఉందా? సారీ అయితే దీనికి లైవ్ డెమోలో కోడ్ లేదా? ఇది సారీ ఈవెన్ అని. సో దానికి మీ యాక్చువల్గా నేను రాసి చూపిస్తాను, కంగారు ఏం లేదు. సోర్స్ కోడ్లో ఫైనల్లో ఇక్కడ ఏలో కనుక మీరు ఈవెన్ ఇస్తే ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, దీనికి లైవ్ డెమో బాగానే ఉండాలి. ఇక్కడ 9 ఇచ్చాను అనుకో ఆడ్ అని ఇటాలిక్ కనపడుతుంది. అదే 12 ఇచ్చాను అనుకో ఈవెన్ అని బోల్డ్గా కనపడుతుంది. చూసారా? సో దాన్ని మనం యూజ్ చేసుకో. అట్లా అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏంటంటే ఒకటే ఎలిమెంట్లో డిఫరెంట్ కంటెంట్ని పెట్టు. సో ఇలాంటి పని చేసేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఆ ప్రోగ్రామ్ పేరు సో మోర్ దాన్ వన్ ఎలిమెంట్ని మనము ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక పేరెంట్ ఎలిమెంట్ని పెట్టుకోవాలి. జేఎస్ఎక్స్లో ఫ్రాగ్మెంట్స్ అని కూడా ఉంటాయి, అంటే మీరు ఎంటీ ఎలిమెంట్స్ వాడచ్చు. బట్ కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక డివిజన్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడ కండిషనల్గా ఎలిమెంట్స్ని రన్ చేద్దాం. ఎట్లా? అచ్చా, ఇప్పుడు మనం ఈవెన్ ఆర్డా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎక్స్ లోపలికి ఒక వాల్యూ తెచ్చుకుందాం. సో ఎక్స్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే చూడండి ఇక్కడ యాంపర్సెంట్ పెడుతుంది. అప్పుడు ఇటాలిక్లో
ఈవెన్ అని. 1 అయితే బోల్డ్లో ఆడ్. సో నేను 2 సపరేట్ కండిషన్స్ రాసుకున్నాను. మీరు రెండిట్లో ఏదో ఒకటి రాసు సార్. ఇందాక నేను క్వశ్చన్ మార్క్ కోలన్ అనే ఆపరేటర్ యూజ్ చేసి కూడా చెప్పాను, అది కూడా ఫాలో అవ్వండి, ఇది కూడా ఫాలో అవ్వండి. రెండిట్లో ఏదైనా మనకు అవసరం అవ్వచ్చు. 2 కాంప్లెక్స్ అయినప్పుడు, అంటే 3-4 స్టేజెస్ ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్ కోలన్ కండిషనల్ స్టేట్మెంట్ మనకి, సారీ, కండిషనల్ ఆపరేటర్ కరెక్ట్ కాదు. అప్పుడు మీకు ఇట్లాగే అవసరం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. ఈవెన్ అని డిస్ప్లే అయింది. అదే ఇక్కడ 23 ఇస్తే ఆడ్ అని బోల్డ్గా డిస్ప్లే డిఫరెంట్ ఇమేజెస్ కండిషనల్లీ. డిఫరెంట్ ఇమేజెస్ కండిషనల్. కండిషనల్గా డిఫరెంట్ ఇమేజెస్ డిస్ప్లే చేయడం అంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ మనము ఐఎన్ ఎప్పుడు డిస్ప్లే చేస్తున్నాము, ఈవెన్ నెంబర్ అయినా. ఆడ్ అని ఎప్పుడు డిస్ప్లే చేస్తున్నాం, ఆడ్ నెంబర్ అయినా. ఈ బోల్డ్ ఎప్పుడు డిస్ప్లే చేస్తున్నాం, ఆడ్ అయినా. సో ఈ పని చేయాలి అని అంటే ఎట్లా చేద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక క్యాట్ ఇమేజ్ తెచ్చుకుంటా. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, డిస్ప్లే ఇమేజెస్ కండిషన్. ఈ క్యాట్ ఇమేజ్ ఎప్పుడు డిస్ప్లే కావాలి, ఈవెన్ అయినప్పుడు ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు క్యాట్ ఇమేజ్. ఇక్కడ ఈవెన్ అనేది అవసరం. ఇమేజ్ క్లోజ్ ట్యాగ్ ఉండదు కదా సార్, ఉండదు. పెట్టాలి, కానీ మీరు జేఎస్ఎక్స్లో ప్రతి ఎలిమెంట్కి క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి. సేమ్ అట్లాగే ఇక్కడ ఈ ఇమేజ్ ఎప్పుడు నేను లోడ్ చేయాలి, 1 అయినప్పుడు వేరే ఇమేజ్, ఒక డాగ్ ఇమేజ్ లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ఏమొచ్చింది, డాగ్ ఇమేజ్ ఎందుకు వచ్చింది, తీసుకున్నది ఆడ్ అయిన. అదే ఈవెన్ నెంబర్ తీసుకుంటే క్యాట్. చెప్పిందా, ఏ ఇమేజ్ డిస్ప్లే కావాలి, డిఫరెంట్ ఇమేజెస్. వావ్. కండిషనల్లీ అప్లై యూఆర్ఎల్. ఇట్లా రెండు ఇమేజెస్ కాకుండా కండిషనల్గా యూఆర్ఎల్ని మార్చడం ఎట్లా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ గురించి ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇట్లా అడగగానే మనకి ఆ థాట్ రాదు, మనం ఎట్లా ఆలోచించాలి, కొత్తగా ఎట్లా ఆలోచించాలి అని కూడా తెలియకపోవచ్చు. అదే ప్రాబ్లం అవుతుంది చాలా మందిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినప్పుడేమో ఆన్సర్ రాదు, ఇంటికి వచ్చిన తర్వాత అరే వాళ్ళు అడిగింది ఇదా అని అనిపించకపోతే నన్ను చెప్పి పెట్టకూడదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది. ఎందుకనంటే ఎవడు ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయడం కాదు,
ఆ క్వశ్చన్ ఇచ్చిందని చదవండి. కండిషనల్లీ అప్లై యుఆర్ఎల్ టు ఇమేజ్. సో ఒక ఇమేజ్ తీసుకుంటే ఈ యుఆర్ఎల్ని కండిషనల్గా అప్లై చేయండి అని అంటుంది. సో నాకు ఈజీగా ఉండడానికి, మీకు ఈజీగా అర్థం చేయించడానికి నేను ఏం చేస్తున్నాను, ఈ యుఆర్ఎల్స్ని క్యాట్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇదేమిది, ఇది క్యాట్ ఇమేజ్. అలాగే డాగ్ ఇమేజ్ అని చెప్పేసి డాగ్ ఇమేజ్, క్యాట్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్సిలో కండిషనల్గా కూడా నేను అప్లై చేయొచ్చు. ఏమని అప్లై చేయొచ్చు, ఈవెన్ నెంబర్ అయినప్పుడేమో ఒక ఇమేజ్, ఆడ్ నెంబర్ ఏమో ఒక ఇమేజ్ అప్లై చేయాలనుకో, ఎట్లా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు అని కూడా నేను ఒక ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఇమేజ్ మధ్యలోనే ఇప్పుడు ఒక ఎలిమెంట్కి కంటెంట్ ప్లేస్లోనే జేఎస్ఎక్స్ రాయాలన్న రూల్ ఏం లేదు. అట్రిబ్యూట్కి కూడా మనము అప్లై చేసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇద్దాం, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను ప్రాంప్ట్ తీసుకోవట్లేదు, పదే పదే అది వచ్చి చిరాకు పెడతా ఉంటుంది. 34 ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను, ఎక్స్ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే వెరీ గుడ్ క్యాట్ ఇమేజ్, లేకపోతే డాగ్ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ నేను 35 అని ఇచ్చాను అనుకో, సో నేను డైరెక్ట్గా ఇమేజ్లోనే ఈ రకంగా రాసుకున్నాను. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అనేది నా పాయింట్. రైట్. ఈ కండిషనల్ రెండరింగ్ అంటే కండిషనల్గా మనము ఒక ఎలిమెంట్కి ఒక వాల్యూ అప్లై చేయడమే కాకుండా కండిషనల్గా ఒక అట్రిబ్యూట్కి కూడా మనం ఒక వాల్యూ అప్లై చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రింట్ అరే వాల్యూస్ ఇన్ లిస్ట్ ఐటమ్స్ అని. అరే వాల్యూస్ తీసుకోవాలి కదా ఫస్ట్ మనం. ఈ వాల్యూస్ని లిస్ట్ ఐటమ్స్గా ప్రింట్ చేయడం ఎట్లా, జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్లో మనము మ్యాప్ కూడా చేసుకోవచ్చు, ఒక ఫంక్షన్ని కూడా మ్యాప్ ఫంక్షన్ని కూడా కాల్ చేసుకోవచ్చు. సో హియర్ వేర్ js1 ఈజ్ ఈక్వల్ టు యుఎల్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ రాసు. సో ఆ ఎక్స్ప్రెషన్ లోపల ఏదైతే మనకి అరే ఉందో దానికి ఎక్స్ డాట్ మ్యాప్ తీసుకొని, మీకు ఆరో ఫంక్షన్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని యూస్ చేసుకుంటే ఒక్కొక్క వాల్యూ మనకు వస్తుంటే మనము ఒక ఎల్ఐలో ఆ వాల్యూని పెట్టి
రిటర్న్ చేస్తుంది. అట్లా ప్రింట్ స్క్వేర్డ్ అరే వాల్యూస్ ఇన్ లిస్ట్ ఐటమ్స్. స్క్వేర్డ్ అరే వాల్యూస్ అంటే ఏంటి? ఒక అరేలో ఉన్న వాల్యూస్ కి డబల్. స్క్వేర్ డబల్ కాదు, స్క్వేర్. మల్టిపుల్ బై 2 కాదు. సో 10 అంటే 10 into 2 కాదు, 10 into 10. ఎంత? ఎట్లా ప్రింట్ చేస్తారు ఇక్కడ? ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సో ఇక్కడ వి ఇంటూ వి అని అంటే సరిపోతుంది. ఇది ఆహా, ఎక్స్పరెంట్ మీరు మీ ఇష్టం. *2 అని కూడా రాసుకోవచ్చు. ప్రింట్ అరే వాల్యూస్ ఇన్ H1 ఎలిమెంట్స్. ఇదేంటిది? అరే వాల్యూస్ ని H1 లో ప్రింట్ చేయండి, లిస్ట్ ఐటమ్స్ గా కాదు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక డివిజన్ తీసుకుందాం. తీసుకుని H1 లోపల ఆ వాల్యూస్ ని ప్రింట్. ప్రింట్ అరే వాల్యూస్ ఇన్ H1 ఎలిమెంట్. ప్రింట్ అరే వాల్యూస్ ఇన్ సార్టెడ్ ఆర్డర్ ఇన్ లిస్ట్ ఐటమ్స్. ఎట్లా చేద్దాం? ఒకసారి ఆలోచించండి. వేరు అమ్మా, సార్టెడ్ ఆర్డర్లో. సో ఎట్లా చేద్దాం? సో దీనికోసం చాలా సింపుల్. మ్యాప్ చేసే ముందే మనకి సార్ట్ అయి ఉండాలి. మ్యాప్ చేసే ముందే దీన్ని మనం సార్ట్ చేసుకుని పెట్టుకోవాలి, రైట్? దానికి చైనింగ్ టెక్నిక్ వాడచ్చు. దీనికి చైనింగ్ లేదు. ఎట్లా రాస్తానంటే ఇలా రాస్తాను, .sort సార్ట్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అబ్బా, 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనం? .sort అన్న తర్వాత ఇప్పుడు x.sort ఏం చేస్తుంది? ఒక సార్టెడ్ అరేని ఇస్తుంది, దాన్ని మ్యాప్ చేస్తుందని.
ఈ చైనింగ్ని వాడుకోవడం వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే మీకు సార్టెడ్ ఆర్డర్లో వచ్చేసినాయా? ఇక్కడ 21 ఎందుకు వచ్చింది? 17th లైన్లో వి ఇంటూ వి అని ఇచ్చాం, కానీ రాలే. ఇప్పుడు 119 ఇలా ఇచ్చాను అనుకో, ఎక్కడ రావాలి 119? లాస్ట్లో రావాలి, కానీ ఎక్కడ వచ్చిందో చూడండి. ఎందుకు? సార్ట్ ఫంక్షన్ నెంబర్స్ని సార్ట్ చేయడానికి కాదు, సార్ట్ ఫంక్షన్ ఈజ్ ఫర్ సార్టింగ్ ద స్ట్రింగ్స్. మరి నెంబర్స్ని కూడా సార్ట్ చేసే లెవెల్లోకి రావాలి అని అంటే దీంట్లో మీరు ఒక ఫంక్షన్ పెట్టుకోవాలి. దీంట్లో ఏ కామా బి, దీంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ మైనస్. ఇప్పుడు పర్ఫెక్ట్. అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే ఏం చేయాలి? 1 రిటర్న్ని మార్చుకుంటే అసలు దిస్ ఈజ్ అబౌట్ యువర్ సార్టెడ్. తర్వాత ప్రింట్ మర్జ్డ్ అరే వాల్యూస్ ఆఫ్ గివెన్ 2 అరేస్. ఒక 2 అరేలు తీసుకుందాం. ఈ 2 అరేస్ని మర్జ్ చేసి ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తాం? వెరీ గుడ్. ఎక్స్ డాట్ కాంకాట్ కాన్కాట్ ఆఫ్, అచ్చా ఇక్కడ ఎక్స్ 2 పెట్టాను కాబట్టి మరి దాన్ని వై చేసుకోమని చెప్పాలి కదా. సో ఈ ఎక్స్ డాట్ కంకాట్ ఆఫ్ వై ఏం చేస్తుంది? ఒక అరే ఇస్తుంది, కంకాటినేటెడ్ అరే. ఆ అరేని మ్యాప్ చేస్తుంది. ఎక్స్ నేను 2 వేరువేరు అరేలుగా ప్రింట్ చేయలేదు. కాంకాట్ కాకుండా ఇంకొక రకంగా ఎట్లా మనం మర్జ్ చేయగలుగుతాం 2 అరేస్ని? So here I can make use of a destructuring syntax. Same out. Print merged array values in sorted array. So merge అయిపోయిన తర్వాత sort. కొద్దిగా బెటర్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. అబ్బా, చెప్తా. దీని ఆన్సర్ ఇది వేరు. మర్జ్ అయ్యి
సార్ట్ అయ్యి కంకాటినేట్ అయ్యి మర్జ్ అయ్యి సార్ట్ అయ్యి దెన్ ఇట్ ప్రింట్ అరే స్ట్రింగ్స్ ఇన్ లిస్ట్ ఐటమ్స్. అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే వాటిని మనం డిస్ప్లే చేయాలి. ఎట్లా డిస్ప్లే చేస్తావు? మ్యాప్ యూస్ చేస్తాం. ఎక్స్ డాట్ మ్యాప్ ఆఫ్ వి. సో దీని పేరు ప్రింట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్. కానీ లిస్ట్ ఐటమ్ ఎక్కడ వస్తున్నాయి? కాబట్టి కానీ మనము యూఎల్ ఎల్ఐలో ప్రింట్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఓఎల్ అండ్ యూఎల్. ఓఎల్లో ప్రింట్ చేయండి, యూఎల్లో ప్రింట్ చేయండి. అంటే ఇక్కడ దాని క్వశ్చన్ ఏంటంటే ఈ రెండింటిని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ చేస్తాను కదా, ఒకటే ఎలిమెంట్ ఉంది కదా, రెండు ఎలిమెంట్ ప్రింట్ చేయాలి కదా. సో ఒక డివిజన్ తీసుకుని ఆ డివిజన్ లోపల ఇది యువల్, ఇక్కడ మళ్ళీ మిస్టేక్ చేసేది. మిస్టేక్ అంటే సేవ్ చేసి ఓకే, మిగతా రేపు చెప్తాను. ఓకే, యా, సీ యూ.